వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. ఏపీ సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న వేళ కొత్త నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తోంది. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు కూటమికి గేమ్ చేంజర్ గా మారుతున్నాయి. ప్రజలతో ఎమ్మెల్యేలు మమేకమయ్యేలా మరో కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అందులో భాగంగా ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు నాయకులు ఇంటింటికి వెళ్లాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. విశాఖ వేదికగా యోగాంధ్ర 2025ను విజయవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాన వేదికగా ఆర్కే బీచ్ ఎంపిక చేయగా, వర్షాలు లేదా భద్రతా కారణాల వల్ల మార్పు చేయాల్సి వస్తే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ సిద్ధమైంది. 3.5 లక్షల నుంచి 5 లక్షల మంది జన సమూహం సామూహిక యోగాభ్యాసం కోసం తరలిరానుండగా, ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు సుమారు 32 కిలోమీటర్ల వెంబడి యోగా కోసం ప్లేస్లు ఎంపిక చేశారు. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రయాణ మధ్యలో పైలట్లు ఈ లోపాన్ని గుర్తించడంతో విమానాన్ని అప్రమత్తంగా హాంకాంగ్కు తిరిగి మళ్లించారు. ఈ ఘటనతో ప్రయాణికుల్లో కొంత ఆందోళన నెలకొన్నప్పటికీ అంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. హామీల అమలుపై సర్కారు చేస్తున్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నామన్న ఉద్దేశంతో మా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులకు నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ప్రభుత్వం పెట్టే వేధింపులకు భయపడేవాళ్లం కాదని అన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న యుద్ధంలో తాజాగా కీలక మలుపు చోటు చేసుకుంది. ఇరాన్పై దాడితో యుద్ధానికి తెరలేపిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఆ దేశం నుంచి తీవ్ర ప్రతీకార దాడులు ఎదుర్కొంటోంది. అమెరికా నుంచి తెచ్చుకున్న ఆయుధాల సాయంతో ఇరాన్ రాజధాని టెహ్రాన్పై దాడులు చేస్తున్నట్లు చెబుతున్నా ఈ యుద్ధంలో స్థూలంగా ఇజ్రాయెల్ వెనుకబడినట్లే కనిపిస్తోంది. దేశంలో 15 ఏళ్ల తర్వాత చేపట్టబోయే జనగణనకు సంబంధించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో జనాభా లెక్కింపు ప్రక్రియ నేటి నుంచి అధికారికంగా ప్రారంభమవ్వగా మొత్తంగా 2 దశల్లో జనాభాను లెక్కించనున్నారు. 2027 మార్చి 1వ తేదీ నాటికి జనగణన పూర్తి కానుంది. సింధు జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునే దిశగా భారత ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. జమ్మూ కాశ్మీర్లోని అదనపు జలాలను పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు తరలించేందుకు 113 కిలోమీటర్ల పొడవైన కాలువను నిర్మించాలని యోచిస్తోంది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే అధ్యయనాన్ని ప్రారంభించింది. ఇటీవల గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో జరిగిన ఎయిర్ ఇండియా 787-8 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాల గుర్తింపు ప్రక్రియ అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 87 మృతదేహాలను గుర్తించిన అధికారులు 47 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక గుర్తించిన మిగతా మృతదేహాలను సైతం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ తర్వాత ప్రభుత్వం బదిలీలు చేస్తోంది. ఒకే చోట 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేస్తే బదిలీ తప్పనిసరని ఉత్తర్వులు జారీ చేసింది. 5 సంవత్సరాల కాలం పూర్తి కాని వారు వ్యక్తిగత అభ్యర్థన మేరకు బదిలీకి అర్హులుగా పేర్కొంది. ఉద్యోగికి తన సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వకూడదని స్పష్టం చేసింది. సూపర్ 6లో కీలకమైన ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. త్వరలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించనుందని సమాచారం. ఈ పథకం కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1500 చొప్పున ఏడాదికి 18,000 వారి ఖాతాల్లో జమ చేయనుండగా, బడ్జెట్లో ఈ పథకం కోసం ప్రభుత్వం 3,300 కోట్లు కేటాయించింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ భవిష్యత్తును నాశనం చేస్తున్నాడని ఆరోపించారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశావు, ఇంకా సీఎం పదవిపై మోజు తీరలేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. పైగా చంద్రబాబు తర్వాత పార్టీ అధ్యక్షుడు వారసుడు నారా లోకేషే కదా, జూనియర్ ఎన్టీఆర్ కాదు కదా అని అన్నారు. నారా లోకేష్ కు చంద్రబాబు తన పార్టీ పదవిని అప్పగించాలని అసదుద్దీన్ ఓవైసీ కోరారు. చంద్రబాబు అధికారం కోసం వైఎస్ జగన్ సంక్షేమ పథకాల పేర్లు మార్చారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ విచ్ఛిన్నమైపోయిందని, 30 లక్షల మంది తల్లులకు తల్లికి వందనం ఎగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారని ఘాటు విమర్శలు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడం దారుణమని, జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని అందరూ చదవాలని కోరారు.
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతున్న నేపథ్యంలో గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ భారత ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇంధన ప్రమాద పరిస్థితులను అత్యవసరంగా సమీక్షించాలని, ముడి చమురు వనరులను నిల్వ ఉండేలా చూసుకోవాలని, భారతదేశం కూడా ఆర్థిక పతనానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపింది. టీడీపీ ఆవిర్భావం నుంచి టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచిన సుగవాసి కుటుంబం వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదన్న మనస్తాపంతో ఈ మధ్య కాలంలో బాలసుబ్రహ్మణ్యం పార్టీకి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ రాశారు. ప్రజలు తన మద్దతుదారుల సూచన మేరకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే వైసీపీ ముఖ్య నేతలతో చర్చల తర్వాతే బాలసుబ్రహ్మణ్యం రాజీనామా చేసినట్లు జిల్లాలో ప్రచారం సాగుతోంది. ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025లో భాగంగా భారత మహిళలు పాకిస్తాన్ మహిళల నడుమ కీలక మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 5వ తేదీన జరిగే ఈ పోరుకు కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. పాకిస్తాన్ జట్టు ఆడే అన్ని మ్యాచ్లు ఈ మైదానంలోనే జరుగుతాయని సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టీమిండియా మ్యాచ్ల విషయంలో భారత క్రికెట్ బోర్డు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో ఇండో పాక్ ఉమెన్స్ టీమ్ మ్యాచ్ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఇవి ఈనాటి స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.